హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో రూల్ బేస్డ్ మ్యాచింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో బేసిక్గా రూల్ బేస్డ్ మ్యాచింగ్ ఏంటంటే, మనకి ఇచ్చిన టెక్స్ట్లో మనం ఏదైనా ఒక పర్టికులర్ వర్డ్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు మనం ఈ రూల్ బేస్డ్ మ్యాచింగ్ అనేది యూస్ చేస్తుంటాం. సో బేసిక్గా ఈ రూల్ బేస్డ్ మ్యాచింగ్కి అప్లికేషన్ ఏంటంటే, మనకి ఎప్పుడైనా సరే ఫోన్కి ఒక ఓటీపీ వచ్చినప్పుడు కొన్ని యాప్స్ మన ఓటీపీని డైరెక్ట్గా రీడ్ చేస్తాయి. సో మనం దాన్ని రూల్ బేస్డ్ మ్యాచింగ్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ మనం మన స్పేసీని మన గూగుల్ కొలాబ్లో ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇంపోర్ట్ spacey.cli ఎన్కోర్ వెబ్ ఎస్ఎం. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ లైబ్రరీ తీసుకుంటున్నా. సో లైబ్రరీ చిన్నది తీసుకుంటున్నా, అందుకని స్మాల్ తీసుకున్నా ఎస్ఎం. సో మనకి మీడియం లైబ్రరీ ఉంటుంది, ఇంకా లార్జ్ లైబ్రరీ కూడా ఉంటుంది. సో మనం లార్జ్ లైబ్రరీ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం మన స్పేసీ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ స్పేసీ. సో ఇప్పుడు మనం మన లాంగ్వేజ్ లోడ్ చేసుకుందాం. సో ఎన్ఎల్పి ఈక్వల్స్ టు spacey.load ఎన్కోర్ వెబ్ ఎస్ఎం. సో ఈ సెల్ నేను ఇప్పుడు రన్ చేస్తున్నా. సో మనం సక్సెస్ఫుల్గా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లైబ్రరీని లోడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం మన మ్యాచర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో మ్యాచర్ ఏంటంటే, మనం ఆ మ్యాచర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒక వర్డ్ని మనం దాంట్లో తీసుకుంటాం. సో ఏ వర్డ్ని అయితే మనం మన టెక్స్ట్లో సెర్చ్ చేయాలని చెప్పి. సో ఫస్ట్ నేను ఇక్కడ మ్యాచర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఫ్రమ్ spacey.matcher ఇంపోర్ట్ మ్యాచర్. సో ఈ మ్యాచర్ క్లాస్కి నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. మ్యాచర్ ఈక్వల్స్ టు మ్యాచర్ ఆఫ్ nlp.vocab. సో నేను ఈ మ్యాచర్ క్లాస్లో ఏం తీసుకున్నానంటే, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ వొకాబులరీ మొత్తం తీసుకున్నా. సో ఇప్పుడు మనం మన ప్యాటర్న్స్ని తీసుకుందాం. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ అనేది క్విక్ బ్రౌన్ ఫాక్స్ అని తీసుకున్నా. సో ఇక్కడ క్విక్ బ్రౌన్ ఫాక్స్ని మనం డిఫరెంట్ వేస్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను 4 వేస్ని ఇక్కడ నేను చూపించిన. సో ఫస్ట్ మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ని అయితే తీసుకుందాం. సో p1 ఈక్వల్స్ టు సో ఒక లిస్ట్ తీసుకున్న, అందులో డిక్షనరీ కూడా తీసుకుంటున్నా లిస్ట్ లోపల. సో ఇక్కడ నేను లోవర్ అని తీసుకుంటున్నా. సో లోవర్ అంటే ఏంటంటే, బేసికల్గా మనం లోవర్ కేస్ లెటర్స్ని తీసుకుంటున్నాం. అంటే ఏదైనా సరే ఈ వర్డ్ని తీసుకున్నప్పుడు దాని అంతటిని మనం లోవర్ కేస్లో సెర్చ్ చేస్తాం మన టెక్స్ట్లో. సో ఇక్కడ లోవర్ ఈక్వల్స్ టు క్విక్ బ్రౌన్ ఫాక్స్ అని తీసుకున్నా. అంటే ఆ 3 వర్డ్స్ని కూడా ఒకే సింగిల్ వర్డ్గా తీసుకున్నా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, మనం ఇంకొక ప్యాటర్న్ తీసుకుందాం. సో అది ప్యాటర్న్ p2. సో p2 లోవర్ క్విక్ కమా ఈస్ పంక్చ్ కోలన్ ట్రూ. సో నేను ఏంటంటే, ఇప్పుడు మన క్విక్కి బ్రౌన్కి మధ్య ఒక హైఫెన్ ఉంటుంది. సో అదేంటంటే, ఇక్కడ మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫైనింగ్ ప్యాటర్న్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ వీ వాంట్ టు ఫైండ్ ద ఫ్రేజెస్ క్విక్ బ్రౌన్ ఫాక్స్. సో ఒకవేళ వర్డ్ అలా ఉంటే మనం ఎలా సర్చ్ చేయాలని చెప్పి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అది మన ప్యాటర్న్ 2. సో p2 ఈక్వల్స్ టు లోవర్ క్విక్ పంక్చువేషన్ ఉంది, దాని తర్వాత బ్రౌన్ రాసుకున్నాం, దాని తర్వాత మళ్ళీ ఒక పంక్చువేషన్ తీసుకుంటున్నా, ఈస్ పంక్చ్ కోలన్ ట్రూ కమా. సో మళ్ళీ నేను ఇంకా లాస్ట్ వర్డ్ తీసుకుంటున్నా, లోవర్ కోలన్ ఫాక్స్. సో ఇక మనకు లోవర్ వర్డ్ ఏంటంటే, మనం మన టెక్స్ట్ ఫైల్లో కానీ లేదా మన టెక్స్ట్ డేటాలో కానీ ఏదైనా వర్డ్ ఉంటే దాన్ని మనం లోవర్ లెటర్లో కన్వర్ట్ చేసుకొని, అంటే లోవర్ కేస్ లెటర్స్కి కన్వర్ట్ చేసుకొని మనం మ్యాచింగ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇంకొక ప్యాటర్న్ అనేది తీసుకుంటున్నా, p3. సో p3 ఈక్వల్స్ టు లోవర్ కోలన్ క్విక్. సో దాని తర్వాత నేను లోవర్ కోలన్ బ్రౌన్. సో నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక లాస్ట్ వర్డ్ తీసుకుంటున్నా, ఫాక్స్ అని. సో దానికోసం లోవర్ కోలన్ ఫాక్స్. సో ఇప్పుడు నేను మన క్విక్ బ్రౌన్ ఫాక్స్ని 3 డిఫరెంట్ వర్డ్స్గా తీసుకుంటున్నా, క్విక్ స్పేస్ బ్రౌన్ స్పేస్ ఫాక్స్ అని. సో మనకు స్పేస్ అనేది పంక్చుయేషన్ క్యారెక్టర్ కాదు కాబట్టి మనం ఏం తీసుకోవాలి, ఈస్ పంక్చు అని. సో దాని తర్వాత నేను నెక్స్ట్ మన ప్యాటర్న్ 4 తీసుకుంటున్నా. సో మన ప్యాటర్న్ 4 వచ్చేసి క్విక్ స్పేస్ బ్రౌన్ ఫాక్స్. సో ప్యాటర్న్ p4 ఈక్వల్స్ టు లోవర్ క్విక్ లోవర్ కోలన్ బ్రౌన్ ఫాక్స్. సో ఇక్కడ క్విక్ ఒక వర్డ్ అనుకుంటున్నా, బ్రౌన్ ఫాక్స్ అనేది ఒక వర్డ్ అనుకుంటున్నా.
సో ఇలా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే తీసుకున్నాం, P1 P2 P3 P4 అని. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం ఈ ప్యాటర్న్ని. సో మ్యాచర్ డాట్ యాడ్. సో ఇక్కడ మన మ్యాచర్కి ఏదైనా ఒక పేరు తీసుకుంటున్నా. సో మనం ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ QBF అని తీసుకున్నా, అంటే క్విక్ బ్రౌన్ ఫాక్స్ అని. నెక్స్ట్ మన కాల్ బ్యాక్ వచ్చేసి నన్ అని తీసుకున్నా. దాని తర్వాత మన అన్ని ప్యాటర్న్స్ కూడా యాడ్ చేసుకున్నా, P1 P2 P3 P4 అని. సో ఇలా మన మ్యాచర్ని మనం యాడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ ఒక సెంటెన్స్ తీసుకున్నాను నేను మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ ఈట్స్ వెల్. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ ఈస్ డెడ్. ద డాగ్ మిస్సెస్ ద క్విక్ బ్రౌన్ ఫాక్స్. సో ఇది మన టెక్స్ట్. సో ఇప్పుడు మనం ఈ టెక్స్ట్లో మన ప్యాటర్న్స్ అనేది కనుక్కుందాం. సో మనం మొత్తం 4 డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకున్నాం. సో ఏ ప్యాటర్న్ అయినా సరే మన టెక్స్ట్లో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఉంటే దాన్ని మనం ప్రింట్ చేసుకుంటాం. సో అందుకని చెప్పి నేను ఫౌండ్ మ్యాచెస్ తీసుకున్నా. ఫౌండ్ మ్యాచెస్ ఈక్వల్స్ టు మ్యాచెస్ ఆఫ్ డాక్యుమెంట్ ప్రింట్ ఫౌండ్ మ్యాచెస్. సో ఫస్ట్ వన్ మనకు అది మ్యాచ్ ఐడి. సో నెక్స్ట్ మనకు 1,6 అనేది మన స్టార్టింగ్ ఇండెక్స్, 6 అనేది మన ఎండింగ్ ఇండెక్స్. ఇక్కడ 13 అనేది మనకు స్టార్టింగ్ ఇండెక్స్, 16 అనేది ఎండింగ్ ఇండెక్స్, 21 అనేది మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్, 22 అనేది మనకి ఇక్కడ ఎండింగ్ ఇండెక్స్, అలాగే 29 మన స్టార్టింగ్ ఇండెక్స్, 31 అనేది ఎండింగ్ ఇండెక్స్. సో దీన్ని మనం స్పాన్స్ అని అంటాం జనరల్గా. సో ఇప్పుడు మనం ఒక ఫర్ లూప్ తీసుకొని మన మ్యాచ్ అయిన ప్యాటర్న్స్ అన్నీ కూడా ప్రింట్ చేసుకుందాం. ఫర్ మ్యాచ్ ఐడి కమా స్టార్ట్ కమా ఎండ్ ఇన్. సో ఇక్కడ మనం ఫౌండ్ మ్యాచెస్ అనేది మనకు అన్ని రిటర్న్ చేసేది కాబట్టి ఫౌండ్ మ్యాచెస్ తీసుకుంటున్నా. ఇన్ ఫౌండ్ మ్యాచెస్. సో మనం ఇక్కడ మనకు మ్యాచ్ ఐడి అనే అడ్రస్ ఉంది కాబట్టి ఆ మ్యాచ్ ఐడిని మనం స్ట్రింగ్ ఐడిగా మారుద్దాం. సో స్ట్రింగ్ ఐడి ఈక్వల్స్ టు nlp.vocab.strings. nlp.vocab.strings. సో ఇక్కడ మనం మన మ్యాచ్ ఐడిని పాస్ చేద్దాం. సో మ్యాచ్ ఐడి. సో అది మన మ్యాచ్ ఐడి అవన్నీ. సో ఇప్పుడు మన మ్యాచ్ అంటే ఏ ప్యాటర్న్ అయితే మ్యాచ్ అయిందో ఆ ప్యాటర్న్ని మనం ప్రింట్ చేసుకుందాం. సో దానికోసం స్పాన్ అని తీసుకుందాం. స్పాన్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టార్ట్ కాలన్ ఎండ్. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ ఇంకా ఎండింగ్ ఇండెక్స్ ఉన్నాయి కాబట్టి మనం స్పాన్ యూజ్ చేసినాం. సో నెక్స్ట్ మనం లాస్ట్ లైన్లో మనం ప్రింట్ చేసుకుందాం అన్నీ కూడా. ప్రింట్ మ్యాచ్ ఐడి స్ట్రింగ్ ఐడి కమా స్టార్ట్ కమా ఎండ్ కమా స్పాన్ డాట్ టెక్స్ట్. సో మనకు స్పాన్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో అందుకని చెప్పి ఇక్కడ మనం స్పాన్ డాట్ టెక్స్ట్ అనేది తీసుకున్నాం. సో మన స్ట్రింగ్ ఐడి వచ్చేసి మన మ్యాచర్కి తీసుకున్న పేరు QBF. సో మనకు అన్ని ప్యాటర్న్స్ ఏవేవైతే మ్యాచ్ అయినాయి అవన్నీ కూడా వచ్చినాయి. క్విక్ బ్రౌన్ ఫాక్స్, క్విక్ బ్రౌన్ ఫాక్స్, క్విక్ బ్రౌన్ ఫాక్స్, క్విక్ బ్రౌన్ ఫాక్స్ అని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన మ్యాచ్ ఐడి అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక ప్యాటర్న్ని యాడ్ చేసినాం. సో ఇప్పుడు మనం ఒక ప్యాటర్న్ని రిమూవ్ చేద్దాం. సో మ్యాచర్ డాట్ రిమూవ్ QBF. సో ఇప్పుడు నా ప్యాటర్న్ అనేది రిమూవ్ చేసిన QBFతో. సో ఇప్పుడంటే మనం ఇంకా వేరే డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకుందాం. సో దానికోసం నేను డిఫరెంట్ పాసిబుల్ ప్యాటర్న్స్ని రాసుకుంటున్నా. P1 ఈక్వల్స్ టు లోవర్ క్విక్ ఈజ్ పంక్చుయేషన్ ఈక్వల్స్ టు ట్రూ. సో మన లోవర్ తర్వాత అంటే మన క్విక్ వర్డ్ తర్వాత మన పంక్చుయేషన్స్ ఉండొచ్చు అనే దాని మీనింగ్. అలాగే OP కాలన్ స్టార్. సో ఈ OP కాలన్ స్టార్ ఏంటంటే మన పంక్చుయేషన్స్ 0 టైమ్స్ అని ఉండాలి, లేకపోతే 0 కన్నా ఎక్కువ సార్లు అని ఉండాలి. సో మనకు క్విక్ అనే వర్డ్ తర్వాత మనకు పంక్చుయేషన్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ పంక్చుయేషన్ వస్తే ఎన్నిసార్లు అయినా రావచ్చు అని స్టార్ మీనింగ్ బేసికల్గా. సో మన నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బ్రౌన్ తీసుకున్నాం. సో మళ్ళీ ఇక్కడ నేను ఆ పంక్చుయేషన్ యూజ్ చేసుకుంటా, అంటే 0 ఆర్ మోర్ టైమ్స్ రావాలని. సో ఈ పంక్చ్ ఈ కాలన్ ట్రూ కమా OP కాలన్ స్టార్. సో ఇక్కడ కూడా సేమ్ మీనింగ్. మనకు బ్రౌన్ అనే వర్డ్ తర్వాత మనకు పంక్చుయేషన్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ పంక్చుయేషన్ వస్తే అది ఎన్నిసార్లు రావచ్చు అని దాని మీనింగ్. సో నెక్స్ట్ నేను మన లాస్ట్ వర్డ్ని రాసుకుంటున్నా. ఫాక్స్ లోవర్ కాలన్ ఫాక్స్. సో ఈ ప్యాటర్న్ అయితే నేను రన్ చేసిన. సో ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. సో దానికన్నా ముందు మనం
ఈ ప్యాటర్న్ని మన మ్యాచర్కి యాడ్ చేద్దాం. సో మ్యాచర్ డాట్ యాడ్. సో ఇక్కడ నేను ఏదో ఒక పేరు తీసుకుంటున్నా. సో మనం సేమ్ పేరు తీసుకుందామా? సేమ్ పేరు తీసుకుందాం. QBF కాల్ బ్యాక్ వచ్చేసి నన్ను తీసుకున్నా. సో ఇక్కడ మన ప్యాటర్న్ యాడ్ చేసుకున్నా. సో మనం ఇక్కడ ఒకటే ప్యాటర్న్ తీసుకున్నాం, కానీ ఆ ఒక్క ప్యాటర్న్లోనే మనకు చాలా రకరకాలుగా వేరియేషన్స్ ఉన్నాయి. సో అదేంటి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తారు. సో ఇది మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. సో ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద క్విక్ బ్రౌన్ ఫాక్స్. సో ఇక్కడ నేను ఫస్ట్ క్విక్ బ్రౌన్ ఫాక్స్లో 2 హైఫెన్స్ తీసుకున్నా. సెకండ్ క్విక్ బ్రౌన్ ఫాక్స్లో 1 హైఫెన్ 3 హైఫెన్ అని తీసుకున్నా. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫౌండ్ మ్యాచెస్ చేస్తా. సో ఫౌండ్ మ్యాచెస్ మ్యాచర్ ఆఫ్ డాక్యుమెంట్. సో ఇప్పుడు మన మ్యాచెస్ని ప్రింట్ చేసుకుందాం. సో అది ఫర్ లూప్ యూజ్ చేద్దాం. దానికోసం ఫర్ మ్యాచ్ ఐడి స్టార్ట్ ఎండ్ ఇన్ ఫౌండ్ మ్యాచెస్ కాలన్. సో ఇప్పుడు మనం మన స్ట్రింగ్ ఐడిని తీసుకుందాం. అంటే మన మ్యాచర్కి తీసుకున్న పేరు QBF అని. సో స్ట్రింగ్ ఐడి ఈక్వల్స్ టు NLP.vocab. సో vocab అంటే vocabulary అన్నట్టు. డాట్ స్ట్రింగ్స్. సో ఇక్కడ మనం మ్యాచ్ ఐడిని పాస్ చేసుకుందాం. మ్యాచ్ ఐడి. సో నెక్స్ట్ ఏంటంటే మనం మన స్పాన్ ఆబ్జెక్ట్ని కూడా తీసుకుందాం. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ ఇంకా ఎండింగ్ ఇండెక్స్ ఉన్నాయి. సో అది స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ ఏంటంటే మన వర్డ్ ఎక్కడ వచ్చిందని, అంటే మన మ్యాచ్ అయిన వర్డ్ ఎక్కడ ఉందని యాక్చువల్గా. సో ఇప్పుడు మనం వాటన్నిటిని కూడా ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ మ్యాచ్ ఐడి స్ట్రింగ్ ఐడి స్టార్ట్ ఎండ్ స్పాన్ డాట్ టెక్స్ట్. సో స్పాన్ డాట్ టెక్స్ట్ ఎందుకు తీసుకున్నానంటే మనకి స్పాన్ అనేది ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ మనం ఆబ్జెక్ట్ని వాడలేము, అందుకని చెప్పి టెక్స్ట్తో తీసుకున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు క్విక్ బ్రౌన్ ఫాక్స్ 2 సార్లు మ్యాచ్ అయింది. తీసుకున్నాం. సో మనం ఇక్కడ స్టార్ వాడినాం కాబట్టి బేసికల్గా మనకు పంక్చుయేషన్ రావచ్చు, రాకపోవచ్చు, వస్తే ఎన్నిసార్లు రావచ్చు అని దాని మీనింగ్. సో ఇప్పుడు నేను ఏం పంక్చుయేషన్ లేకుండా తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ క్విక్ బ్రౌన్ ఫాక్స్. సో ఇక్కడ నేను ఏం పంక్చుయేషన్ వాడలే. మనకి ఇక్కడ స్పేస్ అనేది కూడా పంక్చుయేషన్ కాదు. సో అన్నిటికీ నేను స్పేస్ ఇచ్చుకుంటూ పోయినా. సో మనకు లాస్ట్ కూడా ఏం పంక్చుయేషన్ లేనిది కూడా వచ్చింది. సో బేసికల్గా స్టార్ అంటే ఏంటి? ఏదైనా ఇక్కడ మనం పంక్చుయేషన్ ట్రూ అని ఇచ్చినాం. సో పంక్చుయేషన్ ట్రూ ఇచ్చినాక స్టార్ తీసుకున్నాం కాబట్టి మనకు ఆ పంక్చుయేషన్ రావచ్చు, రాకపోవచ్చు, వస్తే ఎన్నిసార్లన్నా రావచ్చు. సో మనకు ఫస్ట్ దాంట్లో 2 హైఫెన్లు వచ్చినాయి. సెకండ్ దాంట్లో 1 హైఫెన్ 3 హైఫెన్స్ వచ్చినాయి. థర్డ్ దాంట్లో ఏ పంక్చుయేషన్ రాలే. సో ఇది బేసికల్గా vocabulary మ్యాచింగ్ అంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe to the channel.